హలో ధరణి, ఎక్కడికి వచ్చారు? రాలేదేంటి? హాస్పిటల్లో ఉన్నామమ్మా. హాస్పిటల్ ఏమైంది? నాన్న నన్ను పొడిచేశాడు. ఎక్కడ? 27వ మైలు దగ్గర. ఉండి బయలుదేరుతున్నాను. ఎక్కడికి? హాస్పిటల్కి. ఏ హాస్పిటల్ అడగలేదు. బాగా కంగారులో పడిపోయాను. ఏ హాస్పిటల్? మణిపాల్ హాస్పిటల్. అనుకున్నా ఆయన గారు అందులోనే జాయిన్ అవుతాడని. నీకెలా తెలుసమ్మా? ఆయన గారికి మణి అంటే చాలా ఇష్టం కదా. అమ్మా ముందుగా నీకు తొందర కదా. బుద్ధుంది కదే ఆయన. అది మణి అంటే ఎవరు తెలుసా? మీ నాన్న మాది ఎవరు? హలో మాట వినండి. అయ్యో చెప్పండి జానకి గారు, అసలు ఏం జరిగింది? మా నాన్నగారి కారు చెడిపోయింది. ఎక్కడ? 27వ మైలు దగ్గర. అప్పుడు టైం ఎంత అయింది? 12. అంత అర్ధరాత్రి పూట మీ నాన్నగారు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? జడ్జి గారి ఇంటికి పెళ్ళికి వెళ్ళి వస్తున్నారు. దానిలో కారు చెడిపోయింది. క్యాబ్లిన్ బుక్ నాకు కాల్ చేస్తే నేను కారు తీసుకొని వెళ్ళాను. గుడ్. అంత అర్ధరాత్రి పూట నిర్మానుష్యమైన ప్రదేశానికి మీరు కారు వేసుకుని వెళ్ళారంటే అభినందించకుండా ఉండలేకపోతున్నా. నా తండ్రి పెంపకం అలాంటిది. పోనీ ఇంకెవరినైనా పంపించి ఉండాల్సింది కదా. ఎవరిని? మీ వారిని. అతను నా దగ్గర లేడు, ఉన్నా వెళ్ళడు. ఎందుకని? అది ఇప్పుడు మీకు అంత అవసరమా? చెప్పకూడదంత రహస్యమా? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పాలి సార్? ఓకే ఓకే, మీ ఇష్టం. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. నేను అక్కడికి చేరుకునేసరికి. ఎక్కడికి? 27వ మైల దగ్గర. ఇందాక చెప్పాను కదా. ఓహో కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి మా నాన్నగారు నా కోసం రోడ్డు మీద ఎక్కి చూస్తూ ఉన్నారు. ఇంతలో ఒక అతను బ్లాక్ హెల్మెట్ పెట్టుకుని బండి మీద చాలా స్పీడ్గా వచ్చాడు. నాన్నగారు ఏదో అడిగాడు. ఆయన చేయి చూపిస్తూ చెప్తుండగా వెంటనే కత్తి తీసుకుని నాన్నగారిని పొడిచేశాడు. మై గాడ్! అప్పుడు మీరు ఏం చేశారు? నేనేం చేస్తాను? నాన్నగారు అలా చూసి నా నోటు మాట రాలేదు. నా కాళ్ళు చేసి రాలేదు. చివరికి అతి కష్టం మీద నాన్నగారిని కారెక్కించి ఇక్కడ జాయిన్ చేశాను. అదండి జరిగింది. అతన్ని చూస్తే మీరు గుర్తుపట్టగలుగుతారా? పట్టలేదు. ఆ తర్వాత అతను ఎటువైపు వెళ్ళినట్టు? విజయనగరం పోయి. వయసు ఎంత ఉంటుంది? 35 నుంచి 40 మధ్యలో. చాలు, ఈ మాత్రం క్లూ చాలు. వాడిని తప్పకుండా పట్టుకుంటాను, పట్టుకొని తీరుతాను. వాడిని ఉరికమ్మ ఎక్కిస్తాను. అదేలా? మా నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారుగా. అటెంప్ట్ మర్డర్ కేసులో ఉరికమ్మ వేళ ఎక్కిస్తారు సార్. మీరు లాయర్ గారి కూతురు కదా, మీకు లాభంతో తెలిసిపోయింది. ఏం లేదు మేడం, అలాగంటే మీరు ఆనందపడతారని. అదేనండి, మీరు ఆనందపడతారా? అంత అక్కర్లేదు, పట్టుకుంటే చాలు. మేడం, మీరు నేను అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్తే నిందితుడు ఈజీగా దొరికిపోతాడు. కానీ ఈ కేసులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత అర్ధరాత్రి పూట మీరు ఒంటరిగా అక్కడికి ఎందుకు వెళ్ళారో. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు. కత్తి బలంగా దిగలేదని డాక్టర్ గారు ప్రమాదం లేదని చెప్పారు. సార్, ఎంక్వైరీ చేయడానికి మా సిఐ గారు నన్ను పంపించారండి. చెప్పండి ధరణి గారు, అంత అర్ధరాత్రి పూట మీతో పాటు ఇంకెవరినైనా తీసుకెళ్ళి వెళ్ళాల్సింది కదా. ఎవరిని సార్? అదే మీ వారిని. నా దగ్గర లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు.
మాకు మాటలు లేవు. ఎన్నాళ్ళ నుండి? 3 ఏళ్ళుగా కోర్టులో కేసు నడుస్తుంది. అంటే మీరే అతనిపై పోలీస్ కేసు పెట్టారా? అవును. మరైతే ఆ కోపంలో మీ వారే మీ నాన్నను చంపే ప్రయత్నం చేస్తున్నారు. అతనికి అవసరం లేదు. ఎందుకని? ఎందుకంటే మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. ఇంకా తీసుకోలేదు కదా? తీసుకుంటాం సార్. సమస్య అంతా మా బాబు. ఓ బాబు, అంతకన్నా మీ బాబు ఎక్కడ ఉంటాడు? అతని దగ్గరే. మరి మీ బాబు కోసం ప్లాన్ చేసి ఉండొచ్చు కదా? సార్ బాబు కోసం ప్లాన్ చేస్తే అతను జైల్లో ఉంటాడు కానీ పిల్లల దగ్గర ఎలా ఉంటాడు? అతనికి ఏంటి లాభం? మరి మీ నాన్నగారిని ఇంటికి పొడిచింది ఎవరండి? నా పిల్లలు రంగు మొగుడు పొడిచారని కేసు రాసుకుపోతున్నా. లేకపోతే ఏంటి సార్, కత్తిపోతులతో నేను బాధపడుతుంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలతో మా అమ్మాయిని వేధిస్తున్నావు. సార్ మా ఎంక్వైరీ మేము పూర్తి చేసుకోవాలి కదా. ఆ పొడిచింది ఎవరో కనిపెట్టాలి కదా సార్. నాన్న అమ్మ వచ్చింది. ఆ? అమ్మ ఏంటైంది? మీ నాన్న అలా మాట్లాడుతుంటే నాన్న తప్పు అమ్మ కూడా చాలా మాట్లాడదు చెప్పదు. మా వంశంలో ఎవరు ఇలా మాట్లాడు. ఇప్పుడు వంశాల చరిత్ర ఎందుకే? నేను అంటాను మీకు ఎవరితో సంబంధం ఉంది అని. ఈ వయసులో నాకెవరుంటారు? అంటే వయసులో ఉన్నప్పుడు ఉంది అని ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ నువ్వు మాట్లాడినవా? ఏంటండి మీరు మాట్లాడింది? ఏంటి మీరు మాట్లాడింది? నేను అంటాను మీ నాన్నకి ఎవరితో సంబంధం ఉంది కాబట్టి దాని మూడు కోపం వచ్చి కొత్త ముసుగులు పొడిచేశాడు అని పోలీసులు చెప్తారు. ఏమయ్యా ఊరుకుంటారా? నేనైతే అలా అనుకోవడం లేదండి, కానీ మీరు చెప్తుంటే మాత్రం లేని పని అనుమానాలు అతను కలిగించకు. అప్పుడే అతను ఆలోచించడం మొదలు పెట్టాడు. అమ్మా దీనికి ఎందుకమ్మా చెప్పావు? పెళ్ళాది కాకపోతే ఇంకెవరు చెప్తారు? అయితే కాస్త మాట్లాడకుండా ఉండు ప్లీజ్. ఏనాడు మాట్లాడించాడు? పొడిచిన వాడెవడో గాని కాస్త గట్టిగా పొడిచినా బాగుండు. ఎందుకు? నాకు నీ బాధ తప్పేది. డాక్టర్ గారు వేసిన కుట్లు బాధ కంటే మీ అమ్మ మాటల బాధ నాకు ఎక్కువైపోయిందమ్మా. ఎస్ఐ గారు నన్ను పొడిచింది ఈవిడ అని కేసు రాసి తీసుకెళ్ళి లోపల వేసేయండి. ప్రశాంత్ నిద్రపోతాను. మీరు నిద్రపోవడానికి నన్ను లోపల పంపిస్తారా? మంచోడు మీ నాన్న. అయితే మాట్లాడకుండా ఉండు. నేనేం తప్పు మాట్లాడానే? తప్పు నీది కాదు. 30 ఏళ్ళుగా నీకు విడాకులు ఇవ్వకుండా ఉండడమే నాదే పెద్ద తప్పు. ఏది ప్రతిరోజు ఇదే గొడవండి. ఎంత పెద్ద లాయర్కి మాత్రం ఊరికే ఇచ్చేస్తారండి విడాకులు కారణం లేకుండా. ఆ మాటకొస్తే మా నాన్న ఈయన కంటే పెద్ద లాయర్. ఈయన మా నాన్న దగ్గర జూబులేగా పనిచేసేవాడు. అప్పుడే నా లైన్లో పెట్టాను కూడా. అప్పుడు నేను మరీ లైన్ మ్యాన్. అమ్మా మీ అమ్మని తీసుకెళ్ళి ముందు. అమ్మా నువ్వు ఇట్రా. ఇక్కడ ఉంటాను. మేడం మీరు కాస్తంతసేపు మాట్లాడకుండా ఉంటే నేను వచ్చి నా ఎంక్వైరీ పని పూర్తి చేసుకుని నేను వెళ్ళిపోతాను. ఎలా ఉంటారయ్యా? ఎలా ఉంటారు? ఇంత పెద్ద మాటల తర్వాత ఏ పెళ్ళ మీద ఊరుకుంటుందా? అంతెందుకు నీ పెళ్ళ ఊరుకుంటుందా చెప్పు. ఇప్పుడు దాని సంగతి ఎందుకులేండి, అది లేచిపోయి చాలా ఏమండి వీడి పెళ్ళ ఇతగాడి పెళ్ళ లేచిపోయిందంట. పాపం ఇలా విసిగిస్తే ఎవరి పెళ్ళ లేచిపోతుంది. నేను కాబట్టి మీ నాన్న వెళ్తున్నాను. లేకపోతే ఫలానా లాయర్ గారి పెళ్ళ లేచిపోయిందంట. ఎంత ప్రతిష్ట. అమ్మా నువ్వు ఇట్రా. ఇది ఇల్లు అనుకుంటున్నావా? హాస్పిటల్. నైట్ 7 ఉండదని తెలుసా? తనే అంతా చూసుకుంటా అని చెప్పింది. నా అమ్మ గుడి చూసుకోవడానికి అదేవతే ఆవిడ నర్సు. అది ఎవరి మొగుడు నేను చూసుకుంటుంది, ఎందుకంటే ఆవిడ నర్సు కాబట్టి. ఏమే మీ నాన్న వాళ్ళకం చూస్తుంటే నర్సుతో ఇక్కడ సెటిల్ అయిపోయేలా ఉన్నాడు. ముందు ఆ డిశ్చార్జ్ పని ఏదో చూడు. రెస్ట్ ఇంట్లో తీసుకుంటారు. డాక్టర్ ఇంటికే వస్తాను. మరి నర్సు నేను సరిపోను. హలో ఎప్పుడు ఎక్కడ? నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నా. ఈ కేసు అంటే చాలా చిత్రంగా ఉంది సార్. సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళిన మా సిఐ గారిని ఎవరో కత్తితో పొడిచారంట. ఎక్కడ? రచన శ్రీ పిటి మాధవ్, దర్శకత్వం ఆర్ వాసుదేవరావు. వాడికి పోయే కాలం అయ్యా. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ అలా పొడి చేస్తున్నాడు ఎందుకే? సార్ నేను మళ్ళీ వచ్చి ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తానండి. అక్కడికి వెళ్తున్నావేమో కాస్త జాగ్రత్త. నిన్ను కూడా పొడిస్తే చూసుకోవడానికి ఎవరు లేదు. పాపం పెళ్ళ లేచిపోయింది కదా. చూసుకోవడానికి చాలా మంది ఉన్నారులేండి. వస్తాను. కోపం వచ్చినట్టుందే. పనిలో పని మీ అమ్మ కూడా అక్కడ తీసుకెళ్ళాను. నేను ఎందుకు అక్కడికి? నాకు నీ బాధ తప్పుతుందని. అంత తొందరగా వదలను. ఏది ఇక్కడే పడుతుంది. గోవిందా
మీ అమ్మ ఏ దేవుణ్ణి విడిచిపెట్టరు లేదమ్మా. ఆ పూజలైతేనే కానీ నా మొహాన్ని ఇంత కాఫీ చుక్క కూడా వేయదమ్మా. అయ్యో పేషెంట్ కదా, టాబ్లెట్లు వేసుకుంటాడన్న జ్ఞానం కూడా ఉండదమ్మా మీ అమ్మకి. అయిపోయింది కదా, నా మొహాన్ని ఇంత కాఫీ చుక్క వేసేది ఉందా లేదా? నాకు వినపడగలపలు చాలా మాట్లాడినారు కాఫీ కట్టు. అవును, నాకు తెలియక అడుగుతాను. మిమ్మల్ని పొడిచిన వాడిని పట్టుకుంటాను, ఉరికమ్మ వెక్కిస్తానని ప్రగల్భాలు పట్టుకున్న ఎస్ఐ వారం రోజులుగా కనపట్లేదు. వాడు పట్టుకున్నారంటారా? పట్టుకుంటాలే అమ్మ, పట్టుకుంటే మనకు చెప్తారు కదా, మనం పోల్చాలిగా. ఏంటే పోల్చేది? అసలు హెల్మెట్ ఎవరిని అనుకుని ఏ లాభం? మీ నాన్న పేరుకే పెద్ద రాయరు, కానీ ఏమీ చేత కాదు. నాన్న ఏం చేయమంటావు? పోలీసులు వాడిని పట్టుకోవాలి కదా. అది పోలీసుల డ్యూటీ. పోలీసులు పట్టుకోకుండా పెండింగ్ లో ఉన్న కేసులు ఎన్ని లేవు. ఏమండి మాట్లాడరే? నాతో మాట్లాడదని చెప్పమ్మా మీ అమ్మ. ఆహా, నాతో కాకుండా పక్కింటావిడ మాట్లాడతారా? వాళ్ళ ఆయన ఊరుకోవడం చెప్పావు మీరు. సరే నేను కోర్టుకు వెళ్తున్నాను. కోర్టుగా ఇలా ఉండి కోర్టుకి వెళ్తే బల్ల గుద్ది బాధిస్తున్న మానేసి పొట్ట మీద గుద్దుకుంటే చుట్టూ కాస్త పట్టుమంటే ఎందుకంత తెగింపు? ఆ తెగింపు లేకే, అదే తెగింపు ఉంటే నీ మీద కేసు వేసి విడాకులు తీసుకున్నాడు. ఈ పాటు నీ స్థానంలో ఇంకో తెవత ఉంది. ఏమే, మీ నాన్న బాగానే కలలు కంటున్నాడు. నాకు విడాకుల నుంచి ఇంకో దాన్ని తెద్దామని నేను కోరుకుంటాను అనుకున్నారా? గుట్లు అసలు తెగిపోతాయి, మళ్ళీ ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. నాన్నకి కాస్త నోరు మోస్తావా? ఎప్పుడు మాట్లాడించారని అయినదంతా మా నాన్న చెప్తే ఏమన్నాడు తెలుసా? డబ్బు కోసం వచ్చిన ప్రతి అడ్డమైన కేసు వాదిస్తే కడుపు మండిన వాడెవడో కత్తి పుచ్చుకొని ఇచ్చేశాడు అన్నాడు. ఇంకా చాలా అన్నాడే, గుర్తు రావట్లేదే. అంటాడే మీ బాబు, అనకేం చేస్తాడు? ఆయన లాయర్ అనేవాడు అన్ని కేసులు వాదించాలి. అది న్యాయమో అన్యాయమో కోర్టు నిర్ణయిస్తుంది. మన పని వాదించడం వరకే. అయినా ఒక చెప్తున్నాను గుర్తుంచుకో, చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. అదే ఆత్మవంచన అంటాడు మా నాన్న. అందుకనే ప్రాక్టీస్ పెట్టి 40 సంవత్సరాలైనా సొంత గొప్ప లేదు మీ బాబు. అయినా మీరు మాత్రం సంపాదించి కట్టించి ఏం చేశారు? కన్న కూతురు జీవితాన్ని నాశనం చేశారు. వద్దు వద్దు అంటున్నా వినకుండా కూతురు చేత అల్లుడు మీద కేసు వేయించారు. అదేమన్నా సుఖపడిందా? ఇంట్లోనే ఉండిపోయిందిగా. అమ్మా, నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. ఏంటి లేకపోతే నాకు అన్ని తెలిసిన మాట్లాడు. ఏం తెలుసమ్మా? అతనితో ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసమ్మా? హరిణి, ఈ లోకంలో ప్రతి మానవ పెళ్ళైన ప్రతి ఆడది మొగుడితో అంతో ఇంతో నరకం అనుభవిస్తున్నాను అనుకుంటుంది. సుఖంగా ఉన్నాను ఏ ఆడది చెప్పదు. కాకపోతే కాస్త సర్దుకుపోతుంది అంతే. కాస్త నేను చెప్పేది వింటావా? ఏంటంటే మీరు చెప్పేది వినేది? అది కాదమ్మా. ఏం కాదు, నువ్వే మాట్లాడుకో. వినదమ్మా, అది ఎవరి మాట వినదు. దాని మాట మనం వినాలి. నేను ఊరికినే వీళ్ళిద్దరు విడదలని చూసానా? అలాగైతే అంత డబ్బు పోసి పెళ్లి ఎందుకు చేస్తాను? దాన్ని పెళ్లి చేయడానికి 5 ఖర్చు 25 లక్షలు. ఇప్పుడు బుర్రలో అయితే కేసులు వేశారంటావా? లేకే పెద్దగానే ఉంది, కానీ అందులో గుర్తుందో లేదో తెలియదు. అయినా క్లయింట్లు విడిపోమని చెప్తే డబ్బులు వస్తాయి, కూతురుకు విడిపోమని చెప్తే ఏమవుతుంది? దాని జీవితం నాశనం అవుతుంది, కుటుంబ గౌరవం దగ్గర పాలవుతుంది. చూస్తూ చూస్తూ ఏ కథ దగ్గర కూతురు జీవితాన్ని నాశనం చేస్తాను. అదే కదా మీరు చేసింది, అదే నీకు అర్థం కావట్లేదు. నేను ఒక్కగాను పిల్లాడి కూడా అతనే తీసుకెళ్ళిపోయాడు. పిల్లోడు అన్నమంతో ఉంటే కాస్త ఊరటగా ఉండేది. అమ్మా, నేను నా కొడుకుని అలాగే తెచ్చుకుంటానమ్మా. నేనే వాడిని ఎలా తెచ్చుకుంటావే? చట్ట ప్రకారంగా. వాళ్ళు కూడా చట్ట ప్రకారం వెళ్తున్నారు కదా కొడుకు కావాలని. అందుకు కారణం నాకు తెలుసమ్మా. బాబు మీద ప్రేమతో అయితే కాదులే. సరే నీకేం తెలియదు, నువ్వు ఏమండి నా మాట విని ముందు అంత భర్త దగ్గర పంపించండి. వాడి దగ్గర నేను పంపించాను. అతను మన అల్లుడండి. అలాంటి వాడిని అల్లుడు అనడం కూడా నాకు ఇష్టం లేదు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పు. చెప్పను. మీరు ఇలా నా కోసం గొడవలు పడితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో నాకు తెలియదు. నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళాలన్నా వాడిని పంపించాలి కదమ్మా. నా మాట విను ధరణి. నేను అలిసిపోయానమ్మా. నన్ను వదిలే. నేను చెప్పేది అమ్మా, కాస్త సర్దుకుంటాను. సర్దుకుంటానమ్మా, సర్దుకుంటాను. మొగుడు తిట్టినా సర్దుకుంటాను, కొట్టినా సర్దుకుంటాను. ఇచ్చిన కట్నం చాలేదని
గొంతమ్మ కోరికలు కోరినా సర్దుకుంటానమ్మా. కానీ పెళ్ళాన్ని పరాయి వాడి పక్కన సర్దుకోవాలా అమ్మా? ఇంతకన్నా చచ్చిపోవడమే నయం కదా. చచ్చిపోమని చెప్పమ్మా. నేను నా కొడుకు కలిసి చచ్చిపోతామమ్మా. అంతేకాదు వాడితో మాత్రం కలిసి బ్రతకమని చెప్పొద్దమ్మా. చివరికి కడుపుని పుట్టిన బిడ్డని కూడా తనకు పుట్టలేదన్న వాడితో కాపురం ఎలా చేయబడి నాకు తెలియదే. మొగుడు మీద అలాగే ఇంటికి వచ్చేసావు అనుకున్నాను, కానీ నీ బాధలు పడుతున్నావని నాకు తెలియదే. అయినా ఇవన్నీ నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. చెప్పాలమ్మా, చెప్పకపోతే ఎలా? కాపురం ఏంటి? అలాంటి వాడికి తెలిసిన తర్వాత ఎవరి విడాకులు తీసుకోవడం కరెక్ట్. మీ వల్ల కరెక్ట్ చెప్పండి, మా నాన్న చెప్తాను. వీళ్ళిద్దరి వల్ల కాకపోతే నేను వాడిని చెప్పి జైలుకి వెళ్తాను. అసలు ఇదంతా మీ నాన్న వల్లే వచ్చింది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ప్రముఖ ఆయన చెప్పాడంట, పెళ్ళాన్ని మనిషిలో చూడనివ్వండి, పెళ్ళానికి విలువ ఇవ్వనివ్వండి, వదిలేయడమే కరెక్ట్ అన్నాడు. ఎవరన్నారా కానీ గొప్పగా చెప్పాడు. ఎవరు అతని పేరు చెప్పు, మర్చిపోతాను, రాసుకుంటాను. ఎవరు లేరు, నేనే. నేను చెప్పానంటే నా మాట మీద గౌరవం విలువ ఉండదుగా, అందుకే ఎవరో చెప్పారన్నారు. చంపేసావు కదా. తల పగిలిపోతుంది. నేను కాఫీ తాగొస్తాను. సారీ. అసలు విషయం చెప్పి నా పనులు తగ్గించాను. ఏం బెండ్ నేనున్నా అన్నీ చక్కదిస్తాను, సరేనా? కోర్టు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. ఏంటి మా కేసు విషయంలో ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా? నిజానికి నేను మీకోసం రాలేదు, ధరణి గారి కోసం. ధరణి గారు చెప్పండి, నిన్న మీరు ఇంట్లోనే ఉన్నారా? అవును. బయటికి వెళ్ళలేదా? లేదు. ఏంటి ఏంటి ఎస్ఐ గారు మా అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారేంటి? చెప్తాను సార్. కొన్ని ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదండి. మీరేమైనా బయటికి వెళ్ళారా? లేదు సార్, మా ఇంట్లో సీసీ కెమెరా ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అయినా మీరు ఇవన్నీ నన్ను అడుగుతున్నారు. ధరణి గారు, నిన్న ఈ టైంలో ఇదే టైంలో ఎవరైనా వచ్చినట్లు మీరు చెప్పగలుగుతారా? అసలు ఎవరు రాలేదు సార్. మీరు ఒల్లా ధరణి అవునా? అవును. మీ ఫోన్ నెంబర్ 9848021097 అవునా? అవును. మీ డోర్ నెంబర్ 95-72 అవునండి. ఇప్పుడు చెప్పండి, శ్రీనగర్ కాలనీలో ఎవరున్నారు? ఏంటి ఎస్ఐ గారు అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్ చెప్తాను సార్. మీరు 2 పర్యాయాలు ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారని నాకు తెలుసు. ఈ ఊళ్ళో మీరు చాలా పేరు మోసిన క్రిమినల్ లాయర్ అని కూడా తెలుసు. అలాంటిది ఏ పర్మిషన్ లేకుండానే ఇక్కడికి ఎందుకు వస్తాను? మీ సిపి గారి పర్మిషన్తో ఇక్కడికి వచ్చాను. చెప్పండి ధరణి గారు, శ్రీనగర్ కాలనీలో ఎవరున్నారు? నా భర్త. అంటే మీ బాబు పేరు వారు అవునా? అవును. నిన్న మీ బాబు పుట్టినరోజు. అవును. ఇదిగోండి కొరియర్ రిసీప్ట్. ఈ అడ్రస్ నుంచి నిన్న మీ బాబు దగ్గరకి స్వీట్స్ ప్యాకెట్ పంపించారా లేదా? నేనే స్వీట్లు పంపలేదు. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారండి, కానీ నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. ఏంటంటే మీకు తెలిసింది? ఏంటంటే మీకు తెలిసింది? తను పంపించలేదు అంటున్నావు కదా, అయినా తన కొడుకు స్వీట్ పంపిస్తే తప్పే ఉంది? తప్పు లేదు మేడం, స్వీట్స్ పంపిస్తే తప్పు లేదు, కానీ ఆ స్వీట్స్లో విషం కలపడం తప్పు.
నేను క్షమించండి. తన తల్లి దగ్గర నుంచి వచ్చే గిఫ్ట్ ప్యాకెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న మీ బాబు కొరియర్ బాయ్ పాకెట్ అందించగానే ఆ పాకెట్ చించి అందులో స్వీట్స్ చూసి అమ్మ పంపించిన స్వీట్స్ అనుకుంటూ తన స్వీట్ తింటూ తన తండ్రికి ఇంకో స్వీట్ ఇచ్చే లోగానే వాంతి చేసుకుంటూ నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. మీరు పంపించిన స్వీట్స్ వల్ల. ఎస్ఐ గారు ఇంకెవరో పోల్స్ పట్టించారు. ఇదంతా అబద్ధం. ఇందులో అబద్ధం ఏముంటుందండి? అయినా ఇలాంటి విషయాల్లో కూడా అబద్ధాలు చెప్తారా? ఇదిగోండి మీ భర్త ఇచ్చిన రిపోర్టు. ఇలాగే రాసిందమ్మా. అలా కాకపోతే ఇంకెలా రాసుంటుంది సార్? నా భార్య స్వీట్లలో విషం కలిపి నా ఇంటిని బదిలీ చంపడానికి ప్రయత్నిస్తుందని మీ భర్త ఇచ్చిన రిపోర్టు. దాని మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. మీరు పంపకపోతే ఆ స్వీట్స్ ఇంటికి ఎలా వస్తాయి? ఆ నెంబర్ ఎలా వెళ్ళింది? ఇదిగోండి మీ అత్తగారు ఇచ్చిన స్టేట్మెంట్. మా కోడలు మా ఇంటిల్లి పాదిని చంపడానికి ప్రయత్నిస్తుందని స్టేట్మెంట్. దాంతోపాటు మీ ఆడపడుచు మీ మరిది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాం. దీన్ని బట్టి అర్థమవుతుంది మీ ఇంటెన్షన్ ఏమిటో. ఎస్ఐ గారు ఎక్కడో పొరపాటు జరిగిందండి. ఆ పంపిన వాడిని పట్టుకోలేకపోయారా? 4 తగిలించలేకపోయారా? అసలు వాడి ఇంటెన్షన్ ఏంటో తెలిసేది. సీసీ కెమెరా రికార్డ్ ఆధారంగా వాడిని నిన్ననే అరెస్ట్ చేశాం. వాడి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. ఏటివ్ కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. ఆ దొరికిన వాడు ఎవడు? ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? వాడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటాడు. ఏమైనా కేసులు ఉంటే ఒప్పుకోవడానికి, అంతగా అవసరమైతే అప్రూవర్గా కూడా మారిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. అయినా ఎస్ఐ గారు ఏంటండి 5 నిమిషాలు బయట వెయిట్ చేసి అరెస్ట్ చేసి తీసుకొస్తా అన్నారు. ఇంకా అరెస్ట్ చేయరా? వాళ్ళ నాన్న ఏదో పెద్ద లాయర్ బెయిల్ వచ్చింది అనుకుంటున్నామో. అవి ఏం కుదరమని చెప్పండి ఆమెకి. ఏం విషయం కలపడం ఏంటి? నీకు పుట్టిన బిడ్డని నీకే పుట్టలేదని DNA టెస్ట్ చేయించుకుందామన్న వాడు నాకు తెలియకుండా నా బిడ్డని స్కూల్ నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? ఈ రోజు నా బిడ్డకి విషయం కలిపి పెట్టిస్తావా? పిచ్చెక్కిందా? నేను విషం కలిపానా? నువ్వే విషం కలిపిన స్వీట్లు చెప్పి పంపించి నా పిల్లల్ని చంపడానికి చూసావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందా నాకు? అసహ్యం వేస్తుంది. అంత అసహ్యం వేస్తుంది. ఒరే నువ్వు చేసిన హింస గురించి చెప్తే నీ కన్న తల్లి కూడా ఇలా సహించుకునిద్దురా. కాగితాలపై రాసినవి కొన్నే, రాయనవి ఇంకా ఎన్నో ఈ గుంటల్లో ఉంటాయి. ఆ బిడ్డకి పరిస్థితి తెచ్చిన నువ్వు అనుభవిస్తావురా, అనుభవిస్తావు. భాస్కర్ వెళ్ళు. భాస్కర్ వెళ్ళు. ధరణి గారు ప్లీజ్. నేను వెళ్తున్నాను. నన్ను విడిపించే ప్రయత్నం ఏది చేయకండి. నా బిడ్డకి ఏమైనా అయితే గుండె ఆగిపోతుంది. వాడికి ఏమైనా అయితే చనిపోతుంది. తర్వాత చూసుకుని ఏం మాట్లాడుకుంటున్నారు? ఏదో ఒకటి చెయ్యండి. నా జీవితంలో ఎన్నో కేసులు చేశాను, ఎందరినో వీపించాను. కానీ నా కూతురికి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నాకేం తోచడం లేదు.
పెదవులు మొద్దు మారిపోతున్నాయి. అసలు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆ స్వీట్స్ మన అమ్మాయి పంపించడం ఏమిటి? ఆ స్వీట్స్ ని మన మనవడు ప్రాణాపాయ స్థితిలో ఉండలేము. తలుచుకుంటూనే భయం. ఇదంతా ఓ కుట్రలాగుంది. ఎస్, కుట్ర ఇది. ఆ కుట్రకి నా కూతురు పనిచేశారు. ఎవరో బలవంతంగా నా కూతుర్ని ఈ కుట్రలో ఇరికిస్తున్నారు. ఎవడు వాడు? ఏం చేస్తున్నారు? ఎందుకు ఇచ్చేస్తారు? నాకు ఏం అర్థం కావట్లేదు. నారసింహ గారు పదండి. అమ్మా, నీకేం భయలేదమ్మా? నేను నిలిపించకపోతే నా 40 సంవత్సరాల ప్రాక్టీస్ ఉందా? ఒక కేసు గెలవడానికి ఎన్నో తీర్పులు పుస్తకాలు తిరిగి తిరిగి సాధిస్తారే, మరి కూతురు విషయంలో ఎందుకింత పొరపాటు చేశారు? వాడి గురించి ఏమీ ఎంక్వైరీ చేయకుండా డబ్బు కోసం ఎందుకింత పొరపాటు చేశారు? నా కూతురు నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి. లాయర్ గారు నమస్కారం అండి. కేసు పని మీద వచ్చాం బాబు. నా పేరు రాజన్న, మీరు నా కొడుకు సూరి. ఇప్పుడు నేను కొత్త కేసులు ఏం చేయట్లేదు. మీరు అలాగంటే అలాగండి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం. ఇప్పుడు నా మూడేం బాబు, మీరు వెళ్ళండి. తర్వాత నాలుగింటికి రమ్మంటున్నాడు. మూడు బాగోలేదంటే బుర్ర బుర్ర బాగోలేదంట. 4ంటికి 3ంటికి రమ్మని కాదు, బుర్ర తక్కువ. అయ్యా, మీ మూడు బాగుండే వరకు ఇగో ఇక్కడ కూర్చుంటాం బాబు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా నమస్కారం అమ్మా. అవును, 2-3 సార్లు వచ్చాడు కదా. ఏమండి, పాపం మీకోసం చాలా సార్లు వచ్చారండి. ఏదో కేసు కాస్త చూడకూడదు. అమ్మాయి పేరు వచ్చేంత వరకు నా మూడేం బాబు. అలా అంటే ఎలా చెప్పండి? కొత్త కేసు ఏదైనా ఒప్పుకుంటేనే కదా మీ మైండ్ ఎంతవరకు పనిచేస్తుందో తెలుస్తుంది. కాస్త మనసు కూడా మార్పు ఉంటుంది. నా మాట వినండి. ఎంత కష్టంలో వచ్చారు బాబు. సార్ ఒప్పుకున్నట్టే. ఇంతకీ ఏ ఊరు మీది? ఒకప్పుడు పరదేశీ పాలమని ఉండేదమ్మా. ఇప్పుడు ఆ ఊర్లే. ఏమైంది? అక్కడ ఏదో పెద్ద ఫ్యాక్టరీ వస్తుందని మమ్మల్ని ఊరిని అడిగేసారు. నష్టపరిహారం ఇస్తారు కదయ్యా. ఇస్తామని పూర్తిగా అందలేదమ్మా. వచ్చిందంతో తృప్తి పడాలి. అలా అంటే ఎలాగమ్మా? సంవత్సరానికి 2 పంటలు పండే భూమి లాగేసుకున్నారు. ఏం చేస్తాం? ముందు కేసు విషయం ఒకటి చెప్పండి అయ్యా. చెప్తానమ్మా. అమ్మా, నాకు ఒక కూతురు ఉండేదమ్మా, చాలా అందగత్తే. నా చెల్లెలు బాగా పెళ్లి చేసాం, తండ్రి ఇచ్చాం, అడిగినంత కట్నం ఇచ్చాం. వరకట్నం కేసా? పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. ఇచ్చాం బాబు. పోనీ మనోవర్తి కేసు వేయండి. వేసాం బాబు. పోలీసులు కేసు సరిగ్గా ఫైల్ చేయట్లేదని చెప్పి ప్రైవేట్ కేసు కూడా వేసాం బాబు. మరైతే ఇప్పుడు ఏం కావాలి మీకు? మా కేసుల వల్ల లాయర్లు బాగుపడ్డారు కానీ మాకు న్యాయం జరగలేదు బాబు. ఇదంతా ఉన్నదేనయ్యా. ఇంతకీ కేసు సంగతి చెప్పండి. అమ్మా, మా అల్లుడు గారు, అన్నగారు, అమ్మ, చెల్లెలు అందరూ కలిసే ఉంటారు. ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఆహా. మొదట్లో అలాగే అనుకున్నాం. పెళ్ళైన కొత్తలో నా కూతుర్ని వాళ్ళందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఆ ప్రేమకు నా కూతురు మైమర్చిపోయేది. దాని ఆనందం చూసి మా కళ్ళలో ఆనందపరుస్తాను.
కానీ అమ్మా రాను రాను అది తాగే టీలో తినే తిండిలో మత్తు పదార్థాలు కలుపుతూ ఉండేవాళ్ళు. అంతేకాదమ్మా నా కూతురు తన భర్త సంసారం చేస్తుండగా మా అల్లుడి గారి అన్నగారు వీడియో తీసేవాడమ్మా. ఆ తీసిన బ్లూ ఫిల్మ్తో వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ కూతురు అల్లుడు కలిసినప్పుడు వీడియో తీసి అది వ్యాపారం. చిచి, ఇంకా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేవి. అలాంటి వాళ్ళకి కోర్టు కేసు లేకుండా నడి రోడ్ల నరికి పడే. నువ్వు ఆ పని చేశా కూలికేసి మా వారే వాదిస్తాను, బాగా వాదిస్తాను. ఏంటే వాదించేది? రేపు వాళ్ళు నిజంగా వెళ్ళి కూలి చేసి పోలీసు దొరికిపోతే వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి జైలు వేస్తాను. లాయర్ గారు చేయమన్నారు చెప్తే వెళ్ళమంటావా? క్రిమినల్ లాయర్గా గుర్తింపు వస్తే చాలు, లాయర్ క్రిమినల్ కాకూడదు. అర్థమైందా? ముందు వాళ్ళు చెప్పండి. చెప్పండి అయ్యా. బాబు మొత్తనేది కొంతకాలం పనిచేయదు కదా బాబు. క్రమేపీ దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. నా కూతురు విషయంలో అదే జరిగింది. అది ఒక అర్ధరాత్రి నిద్ర వేసేసరికి చెల్లెలు అందరూ కలిసి టీవీ చూస్తున్నాను. ఆ టీవీలో నా కూతురు తన భర్త సంసారం చేస్తున్న వీడియో అందరూ కలిసి దాన్ని గదిలోకి తీసుకెళ్ళి పంపించి ఈ విషయం బయటకు పుట్టిందో నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేసేస్తా అని బెదిరించి ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టారు బాబు. ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టారు. వచ్చి చాలా కాలం అయిపోతుంది. భర్త దగ్గరికి వెళ్ళనంటుంది. మీ నాన్న నీ పెళ్లి కోసం చాలా అప్పులు చేసేసాడే. నువ్వు ఇక్కడే ఉండిపోతే ఆ అప్పు మిగిలిపోతుంది, నువ్వు ఇలాగే ఉండిపోతావు. ఇక పెళ్లి చేసి ప్రయోజనం ఏముంటుంది అని నా భార్య నా కూతుర్ని నిలదీసింది. అప్పుడు చెప్పింది బాబు దానికి జరిగిన కోరం. ఇప్పుడు చెప్పమ్మా అలాంటి వెధవలు ఏం చేయాలి? ఏం చేసినా పాపలేదయ్యా, ఏం చేసినా పాపలేదు. చిచి, అలాంటి వాడని మీరు కంగారు పడకండి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. వీళ్ళకి స్వాదించండి. లాయర్గా వకాల్తా తీసుకోండి. మీరు ఇవ్వండి అయ్యా, వాదిస్తుంది. మీ కేసు ఇవ్వండి, వాదిస్తుంది. వాదించేదానండి, తప్పకుండా వాదించేదాన్ని. వివాహం తాలూకు విలువ తెలియని విధవులు ఉంటారా? అలాంటి సమాజంలో మనం ఉన్నామని తెలుసుకుంటే వాళ్ళంతా కంపరంగా ఉంది. వాళ్ళు చూడండి, వాళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలండి. అప్పుడు మనం తెలియక చేసిన పాపాలు ఏమన్నా ఉంటే పోతాయి. నేను చేసే పూజల కన్నా మీరు అందించే న్యాయం ఎంతో పవిత్రమైంది. నా మాట వినండి. బాబు, తర్వాత ఏమైంది కేసు? అమ్మా కోర్టులో ఏమా మీ ఆయన నువ్వు సంసారం చేస్తుండగా మీ బావగారు వీడియో తీశారన్నావు కదా. మొదటిసారిగా నీ భర్త నీ ఒంటి మీద చెయ్యకడేశాడు. ఆ పెట్టెకు నా కూతురు గొంతు మోగపోయింది. ఎక్కి ఎక్కి ఏడ్చింది. కోర్టులో ఏడవకూడదండి. అసలు కోర్టుకు వెళ్ళేదే ఏపు చెప్పుకోవడానికి. ఈలోగా పేపర్ వాళ్ళు దుర్మార్గులు శిక్షించాలని రాశారు. దాన్ని చూసి జనమంతా కోర్టు చుట్టూ చేరి నా కూతుర్ని బ్లూ ఫిల్మ్లో హీరోయిన్ చూసినట్టు చూశారు. ఆ చూపులని తట్టుకోలేకపోయాను. చిచి, ఆయన అడగడానికి ప్రశ్నలు లేనప్పుడు లాయర్లు అడిగే పనికి మన ప్రశ్నలు ఏవి? అలాంటి ప్రశ్నలు అడిగే లాయర్లు సిగ్గుపడాలయ్యా, మీరు కాదు. అవును, వీడియో ఉంది కదా, అది సబ్మిట్ చేసి సరిపోతుంది కదా. ఆ వీడియోని డబ్బులు తీసుకొని మాయం చేసేసాడు మా సీఏ గారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? పోలీసులు ఇంత దారుణమా? అంతే కదమ్మా, నేరం ఒక చోట జరిగితే
కేసు మరొక చోట కట్టారు. అంటే దురశిక్షణ కూడా మార్చేశారు. అదే అదే వచ్చేసేసాడు మా లాయర్ గారు. డబ్బులు తీసుకొని అందుకే కేసులు తారుమారు చేసేసారు. వాళ్ళు తప్పించుకున్నందుకు కాదమ్మా, ఆ లాయర్ తప్పించేశాడు. కలుపుకుపోతుంది. మరి నీ కూతురు ఏమైంది? నీ కూతురయ్యా కోర్టులో కేసు ఓడిపోయినందుకు లాయర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మాకు భారం కాకూడదని తనలో తానే ఏదో కొనుక్కుంటూ న్యాయమానం ఎక్కడ దేవుడా నన్ను ఎందుకు ఇలా చేసావని చెప్పి తనలో తానే కొనుక్కుంటూ తీసుకుంటూ రోడ్డు మీద వచ్చేసిందమ్మా. దాన్ని చూసి జనం యాత్ర పెట్టాను. భయపడిపోయింది. భయపడిపోయి రోడ్డు మీద పరిగెత్తి దాని కింద పడి చచ్చిపోయింది. జరిగిందయ్యా, ఏం చేస్తాం? నేను చెప్పినంతా వింటుంటే ఈ కేసు అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. లేదమ్మా, మిగిలిపోయింది పూర్తి చేయడానికే వచ్చాం. ఏం మిగిలిపోయింది? ఇలాంటి కేసులు వాదించొద్దు సార్. న్యాయానికి న్యాయం చేయండి సార్, నా కూతురికి న్యాయం చేయండి సార్ అని ఆ లాయర్ కాళ్ళ కట్టిన ఆయన మా మాట్లాడలేదు. పైగా ఏమన్నాడు తెలుసమ్మా, చట్టం తన పొరతో అంచుకుపోతుంది అన్నాడు. అదే జరిగింది. న్యాయం వాళ్ళు చేశారు, శిక్ష మాకు పడింది. కోర్టులో అందరూ న్యాయమే గెలుస్తుంది అంటారు. కానీ గెలిచేటంత న్యాయం కాదమ్మా, న్యాయం కాదు. విన్నారు వాళ్ళ బాధ, మీకేమనిపించట్లేదా? నాకు గుర్తు రావడం లేదు. సరిగ్గా ఇలాంటి కేసే నేను ఎప్పుడో చేశాను అనుకుంటా. 1992, 1993 అనుకుంటాను. సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇవే కదా 27వ మైళ్ళ దగ్గర వచ్చింది. పోలీసులు చేస్తారన్న నాకు. నా కూతురికి న్యాయం చేయని పోలీసులు, నా కూతురు చచ్చిపోతే రాని పోలీసులు, నా కూతురు పోస్టు మార్చక మాత్రమే వచ్చింది పోలీసులు. ఇప్పుడు చేసేస్తాను పంచాయతీ చేయడానికి తప్ప. అయినా మానసికంగా మేము అయ్యా అయ్యారు, నా కూతురికి న్యాయం చేయండి సార్, నా కూతురికి న్యాయం చేయండి సార్ అని మీ కాళ్ళ మీద పడి నేను బోరుగా ఏడ్చానే. ఇంకా గుర్తుకు రాలేదా బాబు? వీళ్ళ కేసు వాదించింది మీరా? అన్నం చేయమంటావు? నా దగ్గరికి వచ్చిన కేసుల్ని వాదించి గెలిపించాను, అది చట్ట ప్రకారం చేశాను. ఇదో తప్పేలాగుతుంది. వీడు పెట్టుకున్న పోలీసు కేసుని గెలిపించాను దానిలో ఉన్న లోపాల ఆధారంగా. ఏమండి, ఎంత తప్పు చేశారు? ఎప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు అంత తప్పు ఎందుకు చేశారు? నేనేం చేశాను? ఆ తర్వాత వీళ్ళు ఓ ప్రైవేట్ కేసు కూడా వేసుకున్నారు. అది ఏమి లాభం? ఒకసారి ఓ కేసు గెలిచినా ఓడినా తిరిగి అదే నేరం మీద విచారణ జరపకూడదని చట్టం చెప్తుంది. దాని ప్రకారమే వాదించి ముద్దాయిలు గెలిపించాను. ఇందులో నా తప్పే ఉంది? చట్టం గురించి మాకు తెలియదు సార్, మేము న్యాయాన్ని ఆశించాం, మీ వల్ల జరగలేదు. ఏమండి, అవతల వాళ్ళు మీ ముందు తప్పు చేసామని ఒప్పుకున్నారా లేదా?
ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు, కానీ చట్టం ఏదన్నా చెప్పనివ్వండి. వాళ్ళకి చట్టం తెలియదు. న్యాయం ఆశించి మీ దగ్గరకు వచ్చారు, కానీ మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారో తెలుసా? ఎలా కనిపిస్తున్నారో తెలుసా? ఒక వైద్యురానికి జరిగిన అన్యాయానికి, అకృత్యానికి యావత్ భారతదేశం అంతా ఆవేశంతో ఊగిపోతూ నిరసన ప్రకటిస్తుంటే ఆ ఘాతుకాన్ని పాల్పడిన దుర్మార్గుడిని కాపాడడానికి 21 మంది లాయర్లు ముందుకు వచ్చారని తెలియగానే తుల్లిపడ్డారు. కానీ ఇప్పుడు ఆ లాయర్లంతా మీలో కనిపిస్తున్నారు. ఇలా కనిపిస్తున్నారు. ఆడదానికి అన్యాయం జరిగిన ప్రతిసారి దిశ, నిర్భయ, అభయ ఎన్ని చట్టాలున్నా జరుగుతూనే ఉన్నాయి. ఆనాటి గౌరవ సభ నుంచి ఈనాటి గౌరవ సభ వరకు ఆడది అవమానాల పాలవుతూనే ఉంది. ఆడదానికి అన్యాయం జరిగిన ప్రతిసారి కొవ్వొత్తులు పట్టుకొని నాలి చేయడం కాదు, ఆ కొవ్వెక్కిన కొడుకుని ఆ కొవ్వొత్తులోనే కాల్చిపడాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? నీ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇదే స్థితి నీ కూతురికి వస్తే ఇదే పరిస్థితారా? ఇలాగే ప్రవర్తిస్తారా? ఎందుకు ప్రవర్తించడమ్మా? నీ మొగుడు కావాల్సిన డబ్బు, ఏ బంధాలు ప్రేమలు అవసరం లేదు. ఎందుకంటే గొప్ప క్రిమినల్ లాయర్ అని పేరు సంపాదించాలి కదా. నన్నేం చేయమంటావు? అది నా వృత్తి ధర్మం. చేస్తున్న వృత్తిలో నన్ను నీతి ఉండాలండి. అమ్మా, బాధపడుతున్నావా తల్లి? బాధపడుతున్నావా? నీ భర్తను కొట్టానని బాధపడుతున్నావా తల్లి? నువ్వు కొట్టింది నీ భర్తని కాదమ్మా, న్యాయానికి అన్యాయం చేస్తున్న న్యాయవాదుల చెంప చెల్లమనిచ్చావు. ఇలాగైతే ఏ లాయరు ఏ కేసు చేయలేడు. అది సిస్టంలో లోపం. 100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిరపరాధి శిక్షణ పడకూడదని చట్టాన్ని జాగ్రత్తగా తయారు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే అవినీతి పనులు తప్పించుకుంటున్నారు, న్యాయవాద వాళ్ళు శిక్షింపబడుతున్నారు. ఇలాంటి మేధావులైన లాయర్ల వల్ల నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. అన్నట్టారా? వీళ్ళు చట్టాన్ని అడగండి. అది నా తప్ప? తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నంతకాలం మేము తప్పిస్తూనే ఉంటాం. అదే ఆత్మహత్య అంటాడు మా నాన్న. మా నాన్నను గేలి చేస్తారే. మా నాన్న తిండికి లేకపోయినా పస్తులు ఉంటాడు, కానీ మీలాగా అన్యాయానికి కొమ్ము కాయాడు. మా నాన్న ప్రశాంతంగా చెట్టు కింద నిద్రపోగలడు, కానీ ఇన్ని కోపాలు చూస్తే మీకు పట్టు పరుపును కూడా నిద్ర పట్టదు. అసలు మిమ్మల్ని న్యాయస్థానానికి వచ్చి సాక్షులు చెప్పే సాక్షుల్ని కాదు ప్రమాణం చేయమనేది. మీలాంటి లాయర్లని న్యాయపరమైన చట్టపరమైన కేసులే వాదిస్తామని మీలాంటి లాయర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. నీ కత్తిపోటు నేను భయపడలేదు, భయపడను కూడా. ఏదో ఆకతాయి పని అని సరిపెట్టుకున్నాను, కానీ ఇంత చేస్తారా? నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ స్వీట్లు పంపింది మీరే, ఆ కుట్ర పన్నింది మీరే. ఇదంతా తప్పుగా మీకు అనిపించట్లేదు? బాధ అనిపించట్లేదు? బాధ బాధ మీ అమ్మాయి ఆసుపత్రి పాలైపోయిందని మీకు బాధ. మీ మనవడు ఆసుపత్రి పాలైపోయాడు, మీ అమ్మాయి జైలు పాలైపోయింది. అందుకే మీకు బాధ. ఏమా మరి నిండు గర్భిణి అయిన నా కూతురు ఆత్మహత్య చేసుకుంటే మాకు బాధ అక్కర్లేదు. వీళ్ళు ఎలా అయిపోతే మాకు బాధ అక్కర్లేదు, మీకు మాత్రమే బాధ. మాకు బాధలు లేవు, బాధలు లేవు. మీకు జరిగింది అన్యాయం కాదనలేదు. దానికి మీరు ఆయనకి ఏ శిక్ష వేసినా తప్పులేదు, ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, ఒక ప్రాణం పోతే దాని విలువ బాధ బాగా
నాకంటే నీకే బాగా తెలుసు. ఇప్పటికే సగం చచ్చిపోయి బతుకుతున్నా. నా మనోడు హాస్పిటల్ కూతురు చేరిపాలై మానసికంగా చచ్చిపోయాడు. ఇప్పటికైనా క్షమించి వదిలేయి. క్షమించి రంగనాథం, ఎప్పుడైతే నీ భార్యని చెప్ప మీద చెల్లు అనిపించిందో అప్పుడే నువ్వు చచ్చిపోయావు. మా మేము పెట్టిన విషయం వల్ల నీ మనవడి ప్రాణానికి ప్రమాదం ఏమీ ఉండదమ్మా, ఏమీ ఉండదు. అయినా మాకు కావాల్సింది ఆ పసివాడి ప్రాణాలు కాదమ్మా, నీ భర్తకు గుణపాఠం. అది అది జరిగింది. చచ్చిపోయినోడే చెప్తావురా? చచ్చిపోయినోడే చెప్తావు? అయితే చంపేమని చచ్చిపోతాను. తప్పు జరిగింది, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. మీరు అన్నది ఇన్నాళ్ళు నేను కేసులు గెలిచానని ఆనందపడ్డాను, కానీ నా గెలుపు వెనకాల ఇంతటి విషాదం ఉంటుందని, ఇన్ని కుటుంబాలు బలైపోతున్నాయని తెలుసుకోలేకపోయాను. నా గెలుపు కాదు వాటమి, నా గెలుపులోని వాటమి నేను గ్రహించాను. నా తప్పులతో ఓ నిండు గర్భిణి ఆడకూతురు బలవంతంగా చచ్చిపోయిందని తెలిసి సిగ్గుతో చితికిపోతున్నాను. ఓ కన్న తల్లి పిచ్చిదైపోయిందని తెలిసి మనస్తాపంతో చెల్లించిపోతున్నాను. నా వల్ల జరిగిన తప్పు నన్ను మన్నించమని ప్రార్థిస్తున్నాను. క్లయింట్ వాదికి న్యాయవాదికి తేడా నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇకపై తప్పుడు కేసులు వాదించాలని ప్రమాణం చేస్తున్నాను. మీరు చావుకు భయపడటం లేదు. నన్ను చంపడం ద్వారా మీకు మనశ్శాంతి కలుగుతుందంటే అందుకు నేను సిద్ధం. కానీ నా కూతుర్ని ఈ కేసు నుండి విడిపించేంత వరకు బ్రతికించమని ప్రార్థిస్తున్నాను. రంగనాథన్ గారు, మీ వల్ల నా ఇంట్లో చావు కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయండి. కాలిపోతున్నా నా కూతురు కంటే ఇంకా నా కళ్ళ కనపడుతున్నాను. వదిలేసామమ్మా, నీ భర్తను వదిలేసాం. కానీ అమ్మా, నా కూతురు జ్ఞాపకాలతో ఆసుపత్రిలో నా భార్య ఆకలికి అన్నానికి అర్థాలే మర్చిపోయింది. నీ చేతితో దానికి పిడికెడు మెతుకులు తినిపించగలవా? తప్పకుండా మీ భార్య నా తల్లి నన్ను కాపాడు. మమ్మల్ని క్షమించండి. నిజమైన కోర్టులో న్యాయం జరగకపోతే ప్రజలంతా ప్రజా కోర్టుల వైపు అడుగులేస్తారు. అది జాతికి మంచిది కాదు. అమ్మా, నీ మనోడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు, నువ్వేం బాధపడక్కర్లేదు. మరి నా కూతుర్ని నాకు ఇచ్చే మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను.
సముద్ర కళా మాధవ్ గారిని మరియు దర్శకుడు వాసుదేవరావు గారిని వాళ్ళిద్దరికి ప్రదర్శన పారితోషికం వాళ్ళిద్దరికీ కూడా ఆడపడుచులు నాశనం ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఈనాటి ఖరీదంతా ప్రేక్షక మహాశైలకు మా ధన్యవాదాలు. ఎంతవరకు వచ్చి మీరు వీక్షించినందుకు. రేపు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. రేపు ఖచ్చితంగా టైం పాటించి 5:30 కల్లానే వస్తాను. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు ఇద్దరికి ఇచ్చేసి మీ శిష్యుడికి మీరే ఇచ్చుకోండి. అదే మీ శిష్యుడికి మీరే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.